అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 సంగీత జ్ఞాని ఇళయరాజా గారు పుట్టినరోజు. 83 సంవత్సరాలు పూర్తి చేసుకొని 84వ సంవత్సరంలో ఈరోజు అడుగుపెట్టారు ఇళయరాజా గారు. ఈ రోజుకి కూడా నవ యువకుడిలా మొన్న విజయవాడలో 3.5 గంటల పాటు ఆయన నుంచునే మ్యూజికల్ నైట్ని ఆయన కండక్ట్ చేశారు. సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు. సంగీతాభిమానులు అందరి తరపున వారికి నా హృదయపూర్వక అభినందనలు. నిండు నూరేళ్ళు ఇదే ఉత్సాహంతో ఇలాగే రకరకాల నూతన సంగీత వరవడులతో సంగీతాభిమానులందరినీ ఓలలాడించాలని కోరుకుంటూ ఇక అసలు విషయాలకి వచ్చేద్దాం. మొన్న ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది, జడ శ్రావణ్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఒక పిలిపిచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కంప్లైంట్ ఆయనే తయారు చేసి, మీరందరూ ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వండి, కొన్ని వేల ఎఫ్ఐఆర్లో మనం కట్టాలి, పోలీస్ స్టేషన్లో కట్టకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళండి, అయినా కట్టకపోతే మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు నా దగ్గరికి రండి, నేను ఒక బుద్ధి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన నాకు బుద్ధి చెప్పడం సరే, మరి ఆయనకి బుద్ధి ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఒకే ఇష్యూ మీద ఒక ఎఫ్ఐఆర్ఏ తప్ప వందల కొద్దీ ఆర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కెనాట్ బి దేర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక కుట్రపూరితంగా ఒక కంప్లైంట్ని ప్రిస్క్రైబ్ చేసి రాష్ట్రం అంతా అదే కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి మతాల మధ్య లేని వైషమ్యాల్ని, కులాల మధ్య లేని వైషమ్యాల్ని, కేవలం నేను రాజ్యాంగాన్ని అనుసరించండి, మీరు మార్చడానికి చేసే ప్రయత్నం వలన తప్పు లేదు, కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చే వరకు అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి రాజ్యాంగం మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో నేను 4 మాటలు మంచి మాటలు చెప్తే విద్వేషాలు సృష్టించటానికి నేను చేశానని మాట్లాడుతూ కల్పితంగా విద్వేషాలు బారు సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ సింగిల్ కంప్లైంట్ని అందరూని ఇవ్వమంటం ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదే కుట్రని నేను విశదీకరిస్తూ టీజీపీ గారికి లేఖ ద్వారా తెలియజేశాను. ఇలా సంఘంలో కులాల మధ్యన, మతాల మధ్యన, మరి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలా చేయటం సమాజంలో లేనిపోని కుంపట్లు రాజేయటానికి దోహదపడుతుంది అంటూ నేను చాలా స్పష్టంగా డీజీపీ గారికి, సుప్రీంకోర్టు ఏదైతే చింతాడ ఆనంద్ ఇష్యూలో తీర్పిచ్చిందో, ఆ తర్వాత బాపట్ల కలెక్టర్ అతని సర్టిఫికెట్ రద్దు చేశాడు, అవన్నీ కూడా పొందుపరిచి మరి ఈ చట్టాన్ని ఫాలో అవ్వండి, ఈ రాజ్యాంగంలోని ఈ 341 అధికరణాన్ని
ఫాలో అవ్వండి, సుప్రీంకోర్టు తీర్పుని అర్థం చేసుకోండి అని స్పష్టంగా చెప్తే దానికి ఈ రకంగా వక్రీకరిస్తున్నారని చెప్పి నేను, ఎందుకంటే నన్ను నా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలా మాట్లాడాడు అని చెప్పి వక్రీకరించినందువల్ల నేను యాజ్ ఎ డిప్యూటీ స్పీకరే ఒక కంప్లైంట్ నిన్న పంపించడం జరిగింది. అది నేను నిన్న సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశాను. జస్ట్ ఊరికే చూపెట్టండి. లేఖ పంపించాం, తప్పకుండా చర్యలు ఉంటాయని అనుకుంటున్నా. ఇంకొక విషయం, దళిత సోదరులకి నా బాధ్యతగా మళ్ళీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నది ఏమిటంటే, నిన్న భీమవరంలో ఒక సుమారు 1000 మంది కుర్చీలలో ఆశీలైన వారితో, ఇంకొక 1000 ఖాళీ కుర్చీలతో ఒక భారీ, అర్థమైందా, ఖాళీ కుర్చీలతో ఒక భారీ బహిరంగ సభ అని చెప్పుకుంటున్నట్టు, అదే భారీయా కాదా అనేది అది ఎవరి కొలమానం వాళ్ళది. 500 మంది వస్తారనుకుంటే 1000 మంది వచ్చారనుకోండి, అది భారీ. మరి 50,000 మంది వస్తారనుకుంటే మరి 1000 మంది వస్తే మరి దాన్ని ఏమనుకుంటారు. ఏదైనప్పటికీ ఒక సభ జరిగింది. ఆ సభలో ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, గతంలో సిఐడి చీఫ్గా అతను పనిచేసినప్పుడట 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ని వేయించాను అని మాట్లాడటం జరిగింది. చాలా మాట్లాడాడు. అవి కొంత అప్రస్తుతం. బట్ అయినా ఇంపార్టెంట్ ఇష్యూని వరకు నేను మాట్లాడవలసిన బాధ్యత ఉంది. సిఐడికి ఎస్సీ అట్రాసిటీ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఏదన్నా ఇంటర్ స్టేటు మరీ సెన్సేషనల్ ఉంటే ఒక 2-3 కేసులు ఏదన్నా స్పెసిఫిక్గా సిఐడికి అప్పజెప్పి ఉండొచ్చు తప్ప అంతకు మించి కేసులు వాళ్ళు టేకప్ చేయటానికే లేదు. మరి 4000 కేసుల్లో, ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. ఎంతోమంది గతంలో కంప్లైంట్ చేశారు. వాళ్ళ స్నేహితులకి, సోకాల్డ్ ఎన్ఆర్ఐ స్నేహితులకి, వారంటే గిట్టని వారి మీద రకరకాలుగా దొంగ ఎస్సీ కేసులు ఇతనే పెట్టించాడన్న అభియోగాలు నిజమని ఇప్పుడు అతనే ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ మరి ఆ సంబంధిత అధికారులు ఏదో ఒకసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లా. ఇప్పుడు అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరి తెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుట్లు అప్పగించి చూడటం, ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ అండర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద కండక్ట్ అన్ ఎంక్వైరీ. అంటే ఎన్ని సంబంధం లేని వ్యక్తి ప్రేరేపించి ఛార్జ్షీట్లు వేసానని చెప్పి బజార్లెక్కి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా ఇతనికి సంబంధం ఏమిటి ఆ ఛార్జ్షీట్లు వేయించడంలో అనేది కనీసం ఎంక్వైరీ అన్నది వేయాలి. దీని మీద నేను ఐ విల్ రైట్ టు ది గవర్నమెంట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద స్టేట్
ఐ విల్ రైట్ టు ద గవర్నమెంట్ టు మేక్ అన్ ఎంక్వైరీ అగేన్స్ట్ దిస్ స్టేట్మెంట్. ఇంకా చాలామంది మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బ్యాప్టిజం సర్టిఫికెట్ ఉంటేనే మీరు ఆ సర్టిఫికెట్ తీసుకుంటేనే మీరు క్రిస్టియన్గా పరిగణించబడతారు. లేదు, మీ తల్లిదండ్రుల శవాలు క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినా, మీరు చర్చికి వెళ్ళినా, మీరు క్రిస్టియన్ కాదు అంటే కాదు, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకుని నేను క్రిస్టియన్ అంటేనే తప్ప మిమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడు, సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అని సుప్రీంకోర్టు ఏంటి చెప్పడానికి? ఇంతకుముందు ఎప్పుడో హైకోర్టులో ఎవరో చెప్పారు, అది కరెక్టు అంటే హైకోర్టు చెప్పింది కరెక్టు, సుప్రీంకోర్టు చెప్పింది తప్పట. రాజ్యాంగంలో దాన్ని మార్చాలి. ఓకే, మార్చాలంటే మార్చడానికి ప్రయత్నించండి. కానీ అది అలా ఉండగా సరే ఆయన అయితే పనితీరిపోయాడు, ఆయనకి ఇబ్బంది లేదు, ఉద్యోగం ఏదో సస్పెన్షన్లోనే పోతాడో ఎలా పోతాడో ఆయనకి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించటం ఇది సమంజసం కాదు. సరే, వారి మాటలు ఎవరన్నా అంటే అది వారికే నష్టం. చింతాడ ఆనంద్ ఎలా అయితే ఒక పాస్టర్గా ఉండి నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని అని చెప్పాడో అది కుదరదు బ్రదర్ అని చెప్పి మరి సర్టిఫికేట్ని రద్దు చేయటం జరిగింది. ఇంత స్పష్టంగా కనపడుతూ ఉన్నా మొన్న సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నప్పటికీ whoever professes Christianity immediately they lose the status అని అంత స్పష్టంగా చెప్పినా మేము సుప్రీం తీర్పుని పట్టించుకోమని చెప్పి ఇలాగా ఎవడో చదువుకోని వ్యక్తి, చదువు రాని వ్యక్తి ఏదో మాట్లాడాడంటే, ఇప్పుడు జాన్ మార్క్స్ అంట అందరినీ ఢిల్లీ నుంచి వచ్చాడంటే న్యూ ఢిల్లీ నుంచి వచ్చారు అని చెప్పి మాట్లాడారు. న్యూ ఢిల్లీ నుంచి. సరే, అయితే మరి ఆయన వచ్చి ఇంకా వాళ్ళని వేసేయాలి, వీళ్ళని వేసేయాలి, వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మరి మంచి ప్రభుత్వం అని చెప్పి అలా పిచ్చి పిచ్చిగా హింసని ప్రేరేపిస్తూ మాట్లాడిన వాళ్ళని వదిలేస్తారా? మరి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా? డెఫినెట్గా నా వంతు బాధ్యతగా ఇలాగా ఉన్మాదంతో మాట్లాడే వాళ్ళ దృష్టి డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద గవర్నమెంట్. చూద్దాం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది అది ప్రభుత్వం విచక్షణకే మనం వదిలేయాలి. ఇంతలా బరితెగించి చట్టాన్ని వక్రీకరించి మాట్లాడుతూ తనకు లేని అధికార పరిధిలో 4000 కేసులు నేను ఛార్జ్షీట్ వేయించానని చెప్పి బరితెగించి మాట్లాడే వాళ్ళ మీద ఆయన లేపేస్తాను, వీళ్ళు లేపేస్తానని చెప్పి వాగే వదరబోతుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా నేను తెలియచేస్తున్నా. ఇక ముగించే ముందు మళ్ళా నేను స్పష్టంగా చెప్తున్నా, నేను క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, దళితులకు వ్యతిరేకం కాదు, అన్ని మతాలని గౌరవించేవాడిని, హిందూ మతాన్ని అమితంగా ప్రేమించేవాడిని. ఇది నేను మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ, ఉడతూపులకి నేను భయపడేవాడిని కాదు. నా ధర్మాన్ని రక్షించుకోవటానికి నా హిందూ ధర్మం మీద దాడి జరిగితే నిజాలు ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడటానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాను. రాజకీయం చేయటానికి అంటే హిందూ ధర్మంలోకి రాజకీయాలకి సంబంధం లేదు. అన్య మతాలని గౌరవించు, నీ మతాన్ని, నీ ధర్మాన్ని నువ్వు ప్రేమించు, అనుసరించు అన్నంతవరకే నేను చెప్తున్నా.
ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ అన్వాంటెడ్ క్రిటిసిజం ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు మేక్ డిస్పైట్ మై క్లారిఫికేషన్. ఎవరు అర్థం తీసుకున్నట్టు ఇప్పుడు చెప్పిన దాన్ని రకరకాలుగా ఒక్కొక్క ఛానలోడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అది వారి విచక్షణకే నేను వదిలేస్తున్నా. నా అంతరంగాన్ని స్పష్టంగా నా మత ధర్మాన్ని, నేను అనుసరించే హిందూ మత ధర్మాన్ని కించ పరిస్తే నోరు మూసుకుని కూర్చోవటానికి రెడీగా లేను. నేను అన్ని మతాలని ఎలా గౌరవిస్తున్నానో మీరు కూడా మా మతాన్ని కూడా గౌరవించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెనకాల వైసీపీ మీటింగ్లా జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఇది ఓపెన్గానే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీటింగే ఇది. ఎందుకంటే ఐపీఎస్ అధికారి ఏమన్నాడు, ఇండైరెక్ట్గా గతంలో జరిగిన కారంచేడు ఇన్సిడెంటు ఫలానా పార్టీ వాళ్ళు చేశారన్న సంగతి పార్టీ పేరు చెప్పకుండా వాళ్ళతోనే కలిసి తిరుగుతారా? జగన్మోహన్ రెడ్డి దళితవాడ ప్రతి దళితవాడిని ఒక పంచాయతీ చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చాడు. సో దళితవాడల్ని పంచాయతీగా ఎవరు చేస్తూ ఉన్నారో, లేదు దళిత క్రైస్తవులకు కూడా ఎవరైతే రిజర్వేషన్లు ఇచ్చేస్తారో అది రాష్ట్ర స్థాయిలోది కాదు, దేశ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. మరి ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా మాట్లాడుతూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పంచాయతీ. దళిత పంచాయతీ ఏంటి? 16,000 పంచాయతీల్లో ఇంకొక 16,000 దళిత పంచాయతీలను క్రియేట్ చేసి అసలు ఉన్న పంచాయతీకే 10 లక్షలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ దళిత పంచాయతీకి 2 కోట్లు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే 32,000 కోట్లు సంవత్సరానికి దళిత పంచాయతీలకు ఇస్తానన్నోడికి నేను ఓట్లు వేస్తాను, లేకపోతే మీరందరూ ఓట్లు వేయాలని చెప్పి ఓపెన్గా ఒక పార్టీ మేనిఫెస్టో గురించి అతను మాట్లాడితే అది డెఫినెట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సమావేశమే. సో అందులో నువ్వు చెప్పిన దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. సో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సమావేశం కాబట్టి నేను 1000 నిండిన కుర్చీలతో 1000 ఖాళీ కుర్చీలతో భారీ బహిరంగ సభ జరిగిందని చెప్పా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ. ఓకే, ఏముంది, ఆ బొమ్మ లేకుండా వేసుకున్నారు, అందరికీ అర్థమైంది. ఆ సభలో జరిగింది ఇది. ఎక్కడ అంతకుముందు రప్ప అన్నారు, ఇప్పుడు ఆడాడు వచ్చి ఇంకేదో మాట్లాడారు. ఏదైనా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. వాళ్ళ దృష్టికి తీసుకురావటం మన భీమవరంలో జరిగింది కాబట్టి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారో లేదో. సో మనం కూడా ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పి తీసుకెళ్ళటం మన బాధ్యత. వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం. బట్ డెఫినెట్గా ఎంతో కొంత స్పందన ఉండాలని ఆశించడంలో తప్పులేదు. చూద్దాం, నేనైతే తెలియజేస్తాను.